నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగజీవన్ రామ్ భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య, తెలుగుదేశం నాయకుడు మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామం నందు గ్రామ దేవత బల్లమ్మ గుడి దేవాలయం నందు పూజలు నిర్వహించిన దళితులపై స్థానికులు దాడి చేయడం సరికాదని, ఈ విషయమై ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం వేదిక నందు జిల్లా ఎస్పీకి పోలీస్ శాఖకు కేసులు అందించామని విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, కానీ చర్యలు తీసుకొనకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని, దాడులు చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వ్యక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామం అభివృద్ధివాడ నారిపల్లి వీరపల్లి గ్రామంలో ఆ గ్రామంలో మల్లమ్మ దేవాలయం అని ఒక గుడి ఉంది. ఆ గుడికి ఊరు మొత్తం కూడా పోయి ఆదివారం మంగళవారం రోజు అందరూ పొంగలు పెట్టుకుంటూ ఉంటారు. నిన్న ఆదివారం జరిగిన సందర్భంగా నిన్న ఆదివారం ఊళ్ళో వాళ్ళు మాదిగులు అందరూ కూడా అక్కడికి పోయి పొంగలు పెట్టుకునే ఆచారం ఉంది. ఆ గుడికి కూడా మాదిగులు కొంత డొనేషన్లు కూడా పెంచుడే అనే వ్యక్తి ఒక 4 లక్షల రూపాయలు కూడా ఆ గుడికి సందా ఇవ్వడం కూడా జరిగింది. ఆ సందా ఇవ్వడం కాకుండా ఆ గుడికి కూడా ఆయన వర్క్ చేసి ఆ గుడి పూర్తయిన దాకా కూడా ఆ గుడిని అందుబాటులోకి తీసుకొచ్చిన ముఖ్య పాత్ర పోల్చిన మాదిగపల్లికి చెందిన మన పెంచలయ్య గారు. ఆ పెంచలయ్య గారే అక్కడ పొంగలు పెట్టుకుంటుంటే అక్కడ కొంతమంది బీసీలు అందరూ బీసీలు వచ్చి మాదిగ నా కొడకలారా మీకేనేం పని పొంగలు మీరు పెట్టి పొంగలు పెట్టుకుంటే ఏడ గుడి బయలైపోద్ది, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నా కొడకలారా మాదిగ నా కొడకలారని విధంగా వాళ్ళ గుడి కాడ నుంచి నెట్టేసి అతన్ని కొట్టి ఆ శబ్దం మొత్తం కూడా రక్తం అయ్యేటట్టు రాడ్డుతో కొట్టి అతన్ని గుడిలో నుంచి బయటకు నెట్టేసి గందరగోళం చేసిన సందర్భం ఉంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు గ్రామం మొత్తం కూడా ఉంటాయి నెల్లూరుకు వచ్చి ఎస్పీ గారి మేడం దగ్గర పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఇప్పుడు కూడా మాదిగులకి గుడిలోకి రానికుండా ఉండటం ఎంత సిగ్గుచేటో ఎంత దుర్మార్గం ఎలా ఉంది అంటే ఈ నెల్లూరు జిల్లా పరిస్థితి. మాదిగులు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి తెలుగుదేశంలోకి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా మాదిగుల మీద దాడులు చేస్తాను. మాదిగులు అంటే తెలుగుదేశం అంటే మాదిగులు. అలాంటి మాదిగుల మీద కూడా దాడి చేయటం 150 ఉండే మాదిగులు అక్కడ పొంగలు పెట్టుకుంటుంటే ఆ గుళ్ళోకి మాదిగ నా కొడకలారా మీరు వచ్చి ఈ గుళ్ళో పొంగలు పెట్టు మాదిగలు డబ్బులు అయితే పనిచేస్తాయి, కానీ మాదిగలు డబ్బులు డొనేషన్లు తీసుకుని ఆ గుడికి ఉపయోగించారు. మాదిగలను బేల్దారులు పెట్టి మాదిగ చేత పనులు చేపిస్తున్నారు. కానీ మాదిగలు పొంగలు పెట్టుకునే దానికి గుడిలో మొక్కేదానికి మాదిగలకు అర్హత లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్యని ఆత్మకూరు డిఎస్పీ గారు మన కలవ ఎస్ఐ గారు కూడా ఇమ్మీడియట్గా స్పందించి మేము ఈ కేసు మీద పూర్తిగా ఎంక్వైరీ చేసాము, దాన్ని మేము కేసు కడతామని కూడా స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు దెబ్బలు తగిన వాళ్ళు ఎవరో మా కాడికి పంపిస్తే మేము కేసు కడతాము, దాని మీద ఎంక్వైరీ చేసాము, మేము వాస్తవంగా జరిగిందని కూడా వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాంటిదే ఈ దాడులు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 307 కేసు కట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ గ్రామంలో అన్ని కులాలకి అన్ని మతాలకి ఒకే విధంగా ఆ గుడిలో అందరూ పోయి పొంగలు పెట్టుకునే విధంగా ఈరోజు అధికారులు దాని మీద కఠినమైన నిర్ణయం తీసుకొని అందరికీ ఒకే విధంగా పరిష్కరిస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం. అందువల్ల మరి ఉయ్యాలపల్లి గ్రామం కలువాయి మండలంలో నిన్న ఆదివారం జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే దళితులు అక్కడ ఉండేటువంటి అరుంధతి వారికి సంబంధించినటువంటి చిన్న పెంచిలియ ఆయన అక్కడ మల్లమ్మ గుడి ఆ గుడి కట్టేటప్పుడు దానికి ఎంతో సహాయం చేయడం కానీ అదేవిధంగా దగ్గరుండి కూడా ఇంచుమించు 4-5 లక్షలు ఖర్చు పెట్టి ఆ గుడిని ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. అయితే నిన్న
ఆదివారం రోజు మంగళవారం మల్లమ్మ గుడికి అందరూ కూడా పొంగలు పెట్టుకోవడం ఇలాగ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అందరూ కూడా పొంగలు పెట్టుకునే సందర్భంలో ఈ చిన్నపెంచిలి కూడా అక్కడికి గుడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో పొంగలు పెట్టుకోవాలని చెప్పి గుడి లోపలికి పోతూ ఉంటే గుడి లోపలికి పోనీయకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది యాదవ కులస్తులు ఆయన అడ్డుకొని ఆయన మీద దాడి చేసి ఆయన మొత్తం రక్త గాయాలతో కొట్టి కింద పడేసి కొట్టింది కాక మళ్ళా ఒక ఇద్దరు వచ్చి కూడా కింద పడేసి కొట్టి ఆయన్ని గాయాల పాలు చేశారు. ఆయన మీద దాడి చేశారు. ఆయన బూతులు తిడుతూ పొలం పేరుతో దూషిస్తూ అక్కడుండే కొంతమంది అడ్డుకుంటుంటే కూడా వాళ్ళని కూడా మీరు అడ్డుకోగాకని చెప్పి వాళ్ళని కూడా ఆయన్ని అడ్డుకోలేకుండా చేసి ఇంత ఇబ్బందులు పెట్టినటువంటి ఈ ఎవరైతే ఈ బీసీ కులస్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బాబు జగజీర భవన్లో ఈరోజు ఒక మీటింగ్ అందరూ కూడా ఆ ఊరి నుంచి కానీ అటు ఉయ్యాలపల్లి నుంచి కానీ అటు నుంచి ఎంఆర్పిఎస్లు కానీ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ ఒక సమావేశంలో కూడా పూర్తిగా ఈరోజు డిఎస్పీతో ఎస్సీ గారితో సీఏ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే కానీ ఈరోజు కానీ కేసు కట్టకపోతే రేపు ఈ విషయం మీద కలువాయి మండలంలోకి వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి దీన్ని ఏం చేయాలా, ఇదే దాడిలో ఇంకా ఎక్కడ కూడా జిల్లాలో ఎక్కడ కూడా జరగకుండా ఈ రాష్ట్రంలో జరగకుండా ఇంకా కూడా కుల వివక్ష ఈ విధంగా జరుగుతుందంటే ఇంకా మరి అన్ని రాజ్యాంగం మారిపోయింది. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో కూడా ఈరోజు మనం ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా మార్పు వచ్చింది. అయితే కొన్ని ఏరియాలో